హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము చేపలు వండుకున్నాం అనమాట. అది కూడా కొర్రమీను అనమాట. చాలా టేస్ట్ ఉంది. ఎలా చేసామో ఏంటో మేము వీడియోలో చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మట్టుకి మేము బొచ్చ అలా తెచ్చుకొని తింటాం. దాంట్లో ముల్లులు ఎక్కువ అని చెప్పి ఇంకా కొర్రమీను టేస్ట్ ఉంటుందని ఒకసారి 2, 3 సార్లు తెచ్చుకున్నాము. ఇంకా అదే తెచ్చుకొని వండుకొని తిన్నాం అనమాట. చూడండి. మార్కెట్‌కెళ్ళాం పొద్దున్నే లేసి సండే రోజు వీడియో అనమాట ఇది. ఎడిట్ చేసి పెట్టేసరికి చాలా టైం పట్టింది. ఇన్ని రోజులు పట్టిందనమాట. మార్కెట్‌కెళ్ళేసరికి ఇంకా లాస్ట్ మావే ఇంకా అప్పటికి దొరికినాయి. కానీ చాలా కాస్ట్ కానీ టేస్ట్ చాలా బావుంటదనమాట. ముల్లు తక్కువుంటది. మరీ ఎక్కువ ఉండదు. మరీ తక్కువ ఉండదు. ఉంటాయి. కానీ టేస్ట్ బావుంటది. ఆరోగ్యానికి కూడా మంచిది అంటారనమాట. మాకు 500 చెప్పాడు కేజీ. కానీ బేరం ఆడంగా ఆడంగా 450కి ఓకే చేశాడు. తర్వాత కేజీకి రూ. 30 తీసుకున్నాడు క్లీన్ చేయడానికి. మేము 2 కేజీస్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం కదండీ! మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తాం? పద్దాక తినలేం కదా! ఎప్పుడో 2 నెలలకో, 3 నెలలకో లేకపోతే నెలకో ఒకసారి తింటాం కదా! అట్లా. కానీ స్కిన్‌తో సహా క్లీన్ చేపించాం. నాకు చాలా ఇబ్బంది అయితదని చెప్పిన క్లీన్ చేయడానికి మా వారితోటి. మంచిగా నీట్‌గా క్లీనింగ్ చేపించుకొని తీసుకొచ్చారు. బాగా అసలు ఎంత జనాలంటే ఫిష్ మార్కెట్ అంటే చిన్నదనమాట. చిన్న మార్కెట్ అయినా ఫుల్ జనాలున్నారు. కానీ బాగా క్లీన్ చేశాడనమాట. మంచిగా క్లీన్ చేశాడు. చిన్నగున్నాయి. అందుకే 2 కేజీస్ తీసుకోవాల్సొచ్చింది. పెద్దగుంటే 1 కేజీ సరిపోతుండే. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి సరిపోతదనుకున్నాం. కానీ చిన్నగుంది. కానీ బాగున్నాయి. ముక్కలు బాగానే వచ్చాయనమాట. అయితే మేమేం చేసామంటే కొన్ని ముక్కలు ఫ్రైకి, కొన్ని ముక్కలేమో పులుసుకు పెట్టుకున్నాము. కానీ మంచి టేస్ట్ అయినాయి. లైవ్ అనమాట. లైవ్ కాబట్టి తొందరగా వెళ్ళాము. అయినా అప్పటికే లేట్ అయిపోయింది. కానీ మంచిగా నీట్‌గా కొట్టేసాడు. చాలామంది లైవ్ తీసుకుంటున్నారు చేపలు. లైవ్ అయితేనే టేస్ట్ ఉంటాయని అన్నారనమాట. అందుకని తీసుకొనొచ్చాము. చాలా బాగున్నాయి. చూడండి ఎంత నీట్‌గా ఇట్లా క్లీన్ చేసుకొని తీసుకొచ్చానమాట. ఇది ఏంటంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం మంచిగా ఉప్పేసి, నిమ్మకాయ రసం వేసి, పసుపేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన వస్తూ ఉంటది. మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఆ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా ప్యాకెట్లు దొరుకుతాయి బయట. అవి కూడా కొంచెం వేసుకొని, అల్లం వెల్లిగడ్డ వేసుకొని, ఆయిల్ వేసుకొని, నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మనం చేస్తాం ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు అన్నప్పుడు 1 అవర్ ముందు అట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బయటికి మనం ఇంకా చారు అది మసులుతుంది అన్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లోనే తీసుకొని బయట పెట్టుకోవాలి. అంతవరకు పెడితే ఎందుకంటే ముక్క కొంచెం గట్టి పడతది అందు గురించి. తర్వాత ఏంటంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, కొన్ని ఆనియన్ కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొన్ని టమాటా, 4 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు, చింతపండు నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకోవాలి. ఈ మసాలాలు ఉంటాయి కదా! ఇవన్నీ మంచిగా నూనె లేకుండా మంచిగా వేపుకోవాలి. కడాయి మీద కానీ, గిన్నెలో కానీ. కొన్ని ఆనియన్ కూడా వేపుకోవాలి. కొన్ని టమాటాలు వేపుకోవాలి. వేపుకొని చల్లగా అయిన తర్వాత ముందు మసాలాలు మిక్సీకి వేసుకోవాలన్నమాట. మంచిగా పౌడర్ లాగా అయిన తర్వాత ఈ ఆనియన్, టమాటా కూడా వేపుకున్నాం కదా మనము, అవి కూడా మిక్సీకి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లో కూడా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలనమాట. మసాలా టేస్ట్‌కి అనమాట. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అనమాట. పేస్ట్ చేసుకుంటే మంచిగా అవుతుంది. మళ్ళీ గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్, కొంచెం జీరా అది వేసేసుకొని మంచిగా వేపుకోవాలి. కొంతమంది అయితే హోల్ గరం మసాలా కూడా వేసుకుంటారు. మేము వేసుకోలేదు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఇట్లా కొంచెం ఘాటు పెట్టాలి పచ్చిమిరపకాయలకు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మంచిగా వేగాలి. ఆనియన్ కట్ చేసేది ఎట్లాగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి. అదే స్క్వేర్ టైప్ కట్ చేస్తే టేస్ట్ ఉంటుంది అనమాట ఆనియన్. తర్వాత మనము మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా! అదేంటంటే అప్పుడు ఈ ఆనియన్ వేగిన తర్వాత మసాలా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా నూనెలో బాగా వేగాలన్నమాట. ఆ నూనెలో ఎలా వేగాలి అంటే నూనె అంతా పైకొస్తది. అప్పుడు వేగినట్టు. మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకొచ్చిందంటే మసాలా వేగినట్టు అనమాట. మంచిగా వేగేదాకా అట్లా కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. అంతవరకు చింతపండు మనము నానబెట్టుకున్నాం కదా! అది పులుసు తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఇట్లా అవుతదనమాట. ఇప్పుడు గానీ పేస్ట్ మంచిగా చేసుకోవాలి. రవ్వ చేసుకోకూడదు. నోటికి తగులుతూ ఉంటది. ఇందులో కొన్ని వాటర్ వేసాం కదా! అదేంటంటే మనము మిక్సీలో వేసాం కదా మసాలా, దాంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని వేసామనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చేదాకా అట్లా కలిపి పెట్టుకోవాలి చూడండి. సో, అట్లా ఆయిల్ వస్తది కదా! అప్పుడు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా! అది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత చూడండి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! తీసి పెట్టుకున్నాం. ఇగో చూడండి ఇలాగా చింతపండు పులుసులో పైన ఆయిల్ పైకొచ్చిందంటే చింతపండు పులుసు బాగా మసిలినట్టు టేస్ట్. ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. మనం ముక్కలు వేసుకునే ముందే ఉప్పు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత తక్కువైతే మళ్ళీ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మసలాలి. బాగా మసిలితేనే టేస్ట్ ఉంటది. మనం ముక్కలేసిన తర్వాత కలపకూడదు. ఇంకా పైకి ఆయిల్ వచ్చి మంచిగా మసులుతుందంటే ముక్కలు వేసేసుకోవాలన్నమాట.
చూడండి ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకోవాలి గట్టిగా మంచిగా ఉన్నాయి. అంటే మనం గట్టి పడతాయి అంటే తినలేనంత గట్టిగా కాదు. మళ్ళీ చారు ఉడుకుతుంటుంది కదా చింతపండు పులుసులో, అప్పుడు మంచి టేస్ట్ అవుతుందనమాట ముక్క. సో అట్లా అన్నీ వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనము చింతపండు పులుసు మసిలేటప్పుడు ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈ చేప ముక్కలు వేసిన తర్వాత చూసుకోవడానికి ఉండదు. అస్సలు టేస్ట్ చూసుకోవడానికి ఉండదు. అందుకే ముందే చూసుకోవాలి. అన్నీ అప్పుడే చూసుకొని బాగా మసలనియాలి. అంత వాటర్ తగ్గాలి కొంచెం. కొంచెం తగ్గితే చిక్కగా అవుతుందనమాట పులుసు. అప్పుడు ముక్కలేయాలి. ముక్కలేసినాక ఒక 10-15 మినిట్స్‌లో ఉడికిపోతది. ఏ చేప అయినా సరే కొన్ని చేపలు కొంచెం టైం పడతది కదా! ఇదైతే పర్వాలేదు 10-15 మినిట్స్ పడతది. చూడండి ముక్క ఎంత మంచిగా ఇట్లా బాయిల్ అవుతుంది చూసారా? అట్లా ఆయిల్ అంతా పైకొచ్చింది అంటే ముక్క ఉడికినట్టు. చూడండి చూడడానికి ఎప్పుడు గాని చేపల కూర చేస్తే అల్యూమినియంలో చేసినా కూడా మనం స్టీల్ దాంట్లోకి తీసి పెట్టాలి. ఎప్పుడు గాని ప్లాస్టిక్ దాంట్లో, కాపర్ దాంట్లో, ఇదేంటి అల్యూమినియం దాంట్లో పెట్టకూడదు. ఎందుకంటే చింతపండుతో చేస్తాం కదా! మనకి ఎఫెక్ట్ అవుతది. సో వేడి వేడి అన్నంలో ఇంకా మేము వేసుకొని మంచిగా తినేసాం. ఇంట్లో అందరం తిన్నామంటే ఇంకా కొన్ని తీసి పెట్టాను. అవి తర్వాత రోజు కానీ ఫ్రైకని తీసి పెట్టాను అనమాట. చాలా బావుంటది. ఇంకా తెలంగాణలో అయితే మా మమ్మీ, మా డ్యాడీ వాళ్ళు ఈ పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారంటే మంచి కల్లు తెచ్చుకొని తాగుతారు. అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్, మా సైడ్ మేము తెలంగాణ, మా వారేమో రాయలసీమ. మా వాళ్ళకైతే అసలు కల్లు అంటేనే తెలియదు మా వాళ్ళకి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.